ఆప్షన్ ట్రేడింగ్ చేసేటప్పుడు చాలా మంది బిగినర్స్ అనే వాళ్ళు టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ మధ్య కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అంటే కాల్ ఆప్షన్ బై చేయాలా లేదా సెల్ చేయాలా, అలాగే పుట్ ఆప్షన్ బై చేయాలా లేదా సెల్ చేయాలా, అసలు ఏది ఎందుకు చేస్తారనే డౌట్ చాలా మందికి ఉంటుంది. అయితే ఈ వీడియోలో దాన్ని సింపుల్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. అయితే ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ ట్రేడింగ్ లో ఆప్షన్ బయ్యింగ్ ఉంటుంది, మరి ఆప్షన్ సెల్లింగ్ ఉంటుంది. అయితే మీరు ఏది చేయాలనుకుంటున్నారో అది ముందుగానే డిసైడ్ అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మీరు ఆప్షన్ బయింగ్ చేద్దాం అనుకున్నారు. సో మార్కెట్ అనేది ఇక్కడ నుంచి అప్ సైడ్ మూమెంటం జరుగుతుంది అనుకున్నారు. సో మీకు ప్రాఫిట్ రావాలంటే మీరు కాల్ ఆప్షన్ బై చేసుకోండి. లేదు మార్కెట్ అనేది డౌన్ సైడ్ మూమెంటం జరుగుతుంది అనుకున్నారు. సో మీకు ప్రాఫిట్ రావాలంటే పుట్ ఆప్షన్ బై చేసుకోండి. సో ఓవరాల్ గా మీరు ఆప్షన్ బయింగ్ చేయాలనుకుంటే కనుక డైరెక్షన్ బట్టి మీరు ఈ విధంగా చేసుకోవచ్చు. అదే మీరు ఆప్షన్ సెల్లింగ్ చేద్దాం అనుకున్నారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ అనేది ఇక్కడ నుంచి డౌన్ సైడ్ మూమెంటం జరుగుతుందని మీరు అనుకున్నారు. సో మీకు ప్రాఫిట్ రావాలంటే కాల్ ఆప్షన్ ని సెల్ చేసుకోండి. లేదు మార్కెట్ అనేది ఇక్కడ నుంచి అప్ సైడ్ మూమెంటం జరుగుతుంది అనుకుంటే కనుక మీకు ప్రాఫిట్ రావాలంటే పుట్ ఆప్షన్ ని సెల్ చేసుకోండి. సో ఓవరాల్ గా ఈ విధంగా డైరెక్షన్ బట్టి మీరు ఆప్షన్ బయింగ్ చేయాలా లేదా ఆప్షన్ సెల్లింగ్ చేయాలనేది మీరు డిసైడ్ చేసుకోండి. సో ఓవరాల్ గా మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఆప్షన్ బయింగ్ అయినా ఆప్షన్ సెల్లింగ్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ అనేది అప్ సైడ్ మూమెంటం జరుగుతుంది అనుకున్నారు అనుకో, కాల్ ఆప్షన్ బై చేసుకోండి. లేదు నేను సెల్లింగ్ చేస్తాను అనుకుంటే కనుక పుట్ ఆప్షన్ ని సెల్ చేసుకోండి. లేదు మార్కెట్ అనేది డౌన్ సైడ్ మూమెంటం జరుగుతుంది అనుకుంటే కనుక మీరు పుట్ ఆప్షన్ బై చేసుకోండి. లేదు నేను సెల్లింగ్ చేస్తాను అనుకుంటే కనుక కాల్ ఆప్షన్ ని సెల్ చేసుకోండి. సో ఓవరాల్ గా ఈ విధంగా మీరు అనుకునే మార్కెట్ డైరెక్షన్ బట్టి సింపుల్ గా టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్ గా టాపిక్ మీ అందరికీ సింపుల్ గా క్లియర్ కట్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ గురించి మీరు ఇంకా సింపుల్ గా తెలుసుకోవాలంటే కనుక మన అకౌంట్ ని ఫాలో చేసుకోండి. అలాగే రీల్ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.